హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. బాబు అయితే కాలేజ్కి వెళ్ళిపోయాడు. ఈరోజు పొద్దున్న నేను మీకు వంట చేసి చూపించలేకపోయాను. ఈసారి రికార్డ్ చేస్తానండి. ఉదయాన్నే నేను 5:30కి లెగుస్తాను. వాళ్ళకైతే ఈరోజు నేను ఓట్స్ పెట్టేశానండి. ఓట్స్ ఇచ్చేసాను. ఒక్కొక్క రోజు వాళ్ళు ఓట్స్ తింటారు, ఒక్కొక్కసారి రాగి జావా, ఒక్కొక్కసారి ఏమో మిల్లెట్ ఇడ్లీ అని, రాగి ఇడ్లీ అని రోజుకొక వెరైటీ చేసి ఇస్తాను. ఉప్మా అయితే వాళ్ళు తినరండి పిల్లలు, ఎక్కువ ఇంట్లో చేస్తే. అయినా సరే ఏదో ఒకటి చేసి పంపిస్తాను. ఈరోజు కూర అయితే నేను బీట్రూట్ ఫ్రై చేశానండి. ఇంకొకటి మీకు బీరకాయ పచ్చడి కూడా చేశాను. బీరకాయ కూర చేశాను. బీరకాయ తొక్కులతో పచ్చడి చేశాను. మంచి ఫైబర్ ఉంటుంది కదండి బీరకాయలో. ఆ తొక్కులు చాలా మంచి, హెల్త్కి మంచిది. ఇదైతే చక్రకేళి అండి. ఇది అక్క వాళ్ళ పాప ఉంది, పెద్దమ్మాయి. వాళ్ళ అత్తగారు ఊరిలో వాళ్ళకి గార్డెనింగ్ అది ఉంది. ఆ గార్డెనింగ్లో అన్ని మొక్కలు అంటే కూరగాయలని, కొబ్బరికాయలు, ఇలా అరటిపళ్ళు అన్నీ కూడా వాళ్ళ ఇంట్లోనే పండించుకుంటారు. అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చింది. ఇలా పిల్లలు వచ్చేలోపు నిదానంగా ఏదో ఒక పని చేసేసుకుంటానండి. వచ్చేలోపు బంతి చెట్టు చూశారు కదా, ఇదివరకు నేను యాక్చువల్గా ఎక్కువ మొక్కలు పెంచేదాన్నండి. కానీ ఇప్పుడు మొక్కలు నేను పెంచట్లేదు. ఎందుకంటే టైం అంతా దానికే అయిపోతుంది. రోజు మొత్తం గార్డెనింగ్ చేసేదాన్ని. ఈ టేబుల్ అంతా క్లమ్జీగా ఉంచుతారండి. పాప బాబు ఇద్దరు కలిసి ఏదో ఒకటి ఆ టేబుల్ మీద వేసేస్తారు. అవన్నీ సర్దుకోవాలి. ఈ సోఫా మీద టవల్స్, ఆడుకునే వస్తువులు అన్నీ వేస్తారు. సర్దే పనిలో నా టైం అయిపోతుందండి రోజు మొత్తం. వంటగది నేను ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకుంటానండి. ప్లాట్ఫామ్ను మరి ముఖ్యంగా ఈ గోడలు అవి కూడా అంటే గ్రీజ్ అయిపోకుండా, ఆయిల్ అది మనం అన్నం కూరలు అవి వండినప్పుడు ఆయిల్ అది దాని మీద పడిపోద్ది కదా, ఎప్పుడు కూడా క్లీన్గా కడుక్కుంటూ ఉంటానండి. ఇప్పుడు పిల్లలు వచ్చే టైం అయిపోయింది. అంట్లు అవి కూడా వాష్ చేసుకుంటున్నాను. ఏమన్నా ఉంటే త్వరగా చేసుకుంటాను. మనకి గ్రీజ్ త్వరగా పట్టేస్తుందండి తాలింపు వేసినప్పుడు. సో నేను అక్కడ సోప్ వేసుకొని నీట్గా కడిగేస్తాను. ఒక్కరోజు నేను అది శుభ్రం చేయలేదు అంటే నాకు నిద్ర పట్టదు. ముందు ఎప్పుడు నీట్గా అలా ఉంటే ఉదయాన్నే లేవగానే ప్లెజెంట్గా వంటగది నీట్గా కనిపించాలి. అప్పుడు నాకు వంట చేయాలనిపిస్తుంది. అఫ్ కోర్స్ మీరు చేస్తారనుకోండి. హాయ్ బడ్డీ, ఆర్ యూ డూయింగ్ హోంవర్క్? ఎస్ మా. అమ్మ స్వీట్ కార్న్ కావాలి, ఆకలేస్తుంది నాకు. భలే స్వీట్గా ఉందమ్మా. నేను ఎక్కువగా ఓట్స్ వాడతానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఓట్స్ ఇంకా నేను రాగి జావ మాత్రమే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను.
సఫోలా ఇదివరకు క్వేకర్ ఓట్స్ వాడేదాన్ని, ఇప్పుడు సఫోలా తీసుకొని వస్తున్నాము. అది కూడా రోల్డ్ ఓట్స్ అండి. రోల్డ్ ఓట్సే మనకు చాలా మంచిది. ఓవర్ నైట్ ఓట్స్ అయితే ఇంకా బెస్ట్. నైటే మనం మిల్క్లో కొంచెం ఏదో ఒక మిల్క్ అండి, మనం పల్లీలతో చేసిన మిల్క్ కానీ, ఇప్పుడు ఈ మిల్క్ అయ్యి వాడొద్దు అంటున్నారు కదా, అలా చేస్తున్నా ఈ మధ్య. నేను పల్లీలతో మిల్క్ తీస్తున్నాను, లేకపోతే నువ్వులతో చేస్తున్నాను ఆ మిల్క్. ఈ పాలైనా చేసుకోవచ్చండి, ఏమవ్వదు. ఫ్రూట్స్ అని నట్స్ వేసేసి ఓవర్ నైట్ సోక్ చేసేసి పొద్దున్నే తినేసి వెళ్ళిపోతారు పొద్దున్న. మా బాబు ఇప్పుడు కాలేజ్ నుంచి వస్తాడండి 6 o'clockకి. 6:30 6:45 లోపు వాడు డిన్నర్ అయిపోతుంది. మా పాప వచ్చిన తర్వాత 5:30కి మేము అలాగా డిన్నర్ చేసేస్తాం. అది ఎర్లీగా చేసేస్తామండి డిన్నర్. మా డాడీ వచ్చేసాడు కాలేజ్ నుంచి. 6:30 అయిపోయింది కదా. ఇది కొంచెం టీ టైం అండి, టీ పెడుతున్నాను ఇప్పుడే.